హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషువన్ దార్వి. ఇవాళ అయితే నేను చాలా టేస్టీ, సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అయితే చేశాను అనమాట. చిల్లీ చికెన్ చాలా ఈజీ అనమాట. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీనికి మనము ఫస్ట్ నేనైతే 1 కిలో తీసుకున్నాను. 1 కిలో చికెన్ బాగా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా తీసుకోవాలన్నమాట. వాటర్ ఉంటే మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది. మనము దీనికి బైండింగ్ కోసము 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా బదులు మీరు శనగపిండి కూడా వేసుకోవచ్చు, కానీ మైదా అయితే బాగుంటుందన్నమాట. శనగపిండి కొంచెం డిఫరెంట్ స్మెల్ వస్తుంది. తర్వాత 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు. నేను కారం పిల్లలు తక్కువ తింటారు కాబట్టి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. 3 టేబుల్ స్పూన్ కారం తీసుకుంటే 1 కిలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగనే 1 హోల్ ఎగ్ అనమాట. మొత్తం వైట్ ఎల్లో తీసేసి వైట్ ఒకటే వేయను, హోల్ ఎగ్ వేస్తాను. తర్వాత హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవచ్చు, 2 అవర్స్ అయినా టైం ఉంటే 2 అవర్స్ అయినా కానీ మ్యారినేట్ చేసుకోవచ్చు. నేనైతే హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను అనమాట. బాగా ఇట్లా మిక్స్ చేసుకొని హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నాను. తర్వాత మనము దీనికి బాగా ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటేనే పీసెస్ కూడా మంచిగా జ్యూసీగా ఉంటాయి అన్నమాట. తర్వాత మనము ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువేమీ అవసరం లేదు, ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ చికెన్కే యూజ్ చేయాలి కదా, ఎందుకంటే ఆ స్మెల్ అనేది ఉండిపోద్ది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ ఒకదానికి ఒకటి తర్వాత వేస్తూ ఉండాలన్నమాట. ఇలాగా చికెన్ పీసెస్ వేసేసిన వెంటనే మనము గరిటె పెట్టి మిక్స్ చేయకూడదని, ఫ్రై చేయకూడదు అనమాట, పెట్టకూడదు గరిటె, ఎందుకంటే స్టిక్ అయిపోతుంది అనమాట. బాండీకి స్టిక్ అవుతుంది, అలాగనే ఆయిల్ కూడా చాలా పాడైపోతుంది అనమాట. ఎందుకంటే బైండింగ్ ఉంటుంది కదా కార్న్ఫ్లోర్, అది విడిపోద్ది, లేదంటే చికెన్ పీస్ కూడా అంటుకుపోతుంది అనమాట. సో ఇట్లనే వేడిగా ఉండే ఆయిల్లో కాసేపు అట్లనే వదిలేస్తే ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత మనము ఫ్రై చేసుకుంటే గరిటె పెట్టి అప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. వెంటనే మాత్రం గరిటె పెడితే ఖచ్చితంగా స్టిక్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు చూడండి, అసలుకి ఏమీ అంటుకోకుండా వచ్చింది కదా. ఇలాగ మనము ఒక టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా కలర్ అనేది చాలా రెడ్గా వస్తుంది. నేనైతే ఫుడ్ కలర్ అయితే ఏం యాడ్ చేయలేదు, నార్మల్లే, మీకేం ఇంగ్రీడియంట్స్ ఏం చూపించానో అవే అనమాట. ఫుడ్ కలర్ కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇలాగని చికెన్ మొత్తం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలాగ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన వేరే బాండీ పెట్టుకొని మనము ఒక గార్లిక్ పీస్ ఉంటుంది కదా, అది చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగనే 1 క్యాప్సికమ్ వేసుకున్నాను నేనైతే. ఇలా క్యూబ్స్ లాగా ఆనియన్స్ క్యాప్సికమ్ 2 క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ 1, ఆనియన్ 1. ఇది కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగనే 3 to 4 చిల్లీస్ కూడా నేను కట్ చేసుకొని వేసుకున్నాను, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి క్యాప్సికమ్ అనేది చాలా మెత్తగా అయిపోతుంది అనమాట, అలాగ ఆనియన్ కూడా. అలాగైతే మనకి క్రిస్పీనెస్ అనేది పోద్దనమాట, అందుకనేసే హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అండ్ 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు, నేనైతే రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. అలాగని 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట.
తర్వాత మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కార్న్‌ఫ్లోర్ తీసుకోవాలి. ఆ కార్న్‌ఫ్లోర్‌ని వాటర్‌తో మిక్స్ చేసేసి తర్వాత ఆ వాటర్‌ని ఈ క్యాప్సికమ్, ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నాం కదా ఆ ప్యాన్‌లో వేసేయాలన్నమాట. కొంచెం చిక్కదనం అనేది వస్తుందన్నమాట ఈ కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల. అలాగనే టేస్ట్ కూడా మంచిగుంటుంది. కొంచెం వాటర్ కూడా వేయాలి, మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మరి ఇది అయితే చాలా గట్టిగా అయిపోతుంది వెంటనే. సో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని తర్వాత జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ అనేది ఉంటుంది కదా, సో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మిక్స్ చేసుకొని ఒక 2 to 3 మినిట్స్ దీన్ని ఇలానే కుక్ అవనివ్వాలన్నమాట. ఇలాగ బాగా కుక్ అయిన తర్వాత మనము పక్కన తీసి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ పీసెస్ అయితే ఇందులో మిక్స్ చేసుకోవాలి, యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే అట్లనే పెట్టుకోవాలన్నమాట. అప్పుడే ఆ టేస్ట్ అనేది చికెన్కి మంచిగా వస్తుందన్నమాట. అయిపోయింది, ఇంతే, సింపుల్, ఈజీ అనమాట. కాకపోతే ఏమంటే ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రము చికెన్ కొంచెం ఎక్కువ సేపు పడుతుంది. అంటే ఎక్కువ చికెన్ 1 kg తీసుకున్నాను కదా, సో నాకు దాదాపు 20 మినిట్స్ అయితే పట్టిందనమాట ఆ చికెన్ ఫ్రై చేసుకోవడానికి. హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటాం కాబట్టి త్వరగానే అయిపోతుంది, బట్ కానీ ఓన్లీ ఫ్రై మాత్రమే టైం తీసుకుంటుంది. ఇంతే, చాలా అంటే చాలా సింపుల్, ఈజీ, టేస్ట్ మాత్రం వేరే లెవెల్, అసలుకి చాలా బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.